పెట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సాంగ్ స్టార్ట్ చేయండి రా. గిఫ్టింగ్ అండ్ స్మైలింగ్ స్టార్ట్ చేయండి. అడ్డుగా వచ్చు వైరిగలు యుద్ధనాంబోదమా రాజుగా సైన్యమందు చేరును, ఆ రాజు దివ్య సేవ చేయును. ఆ రాజు సైన్యమందు చేరును, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలగను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిగలను యుద్ధనాదంబుతో రంగమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు ఆజ్ఞమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు ఆజ్ఞమదిని నిలుపుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను గడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిగలను యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన, శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన, భయము లేదు మనకిక ప్రభువు చెంతను, మనకిక ప్రభువు చెంతనుందుము. యేసుతోటి విగాను గడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిగలను యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గల్వను, లోకమంత ఏకమై యేసునాథు గల్వను. సాధనం ఎవరు నీవు నేనేగా, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరిగలను యుద్ధనాదంబుతో పోదమా. ఏం పాట? 470 ఎత్తనికి వస్తావా? అవశ్య యేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము, వీణు పర్యంతము చాటుదాము చాటుదాము చాటుదాము
చాటుదాము చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము కన్నీళ్లతో వితేడు వారలానందంబుతో నాడు గోరు దూరడని అర్ధతంబుతో నాను గోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము సమీపం ముందు నుండు నేను చాలు కాలము సదా నశించిపోవు వారికి సుభాగ్యము విలంబు చోటు ఆశ వినిపించుచుందుము చాటుదాము 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 సత్యం సువార్తను స్తోత్రం చెల్లిందుమా స్తోత్రం చెల్లిందుము స్తోత్రం చెల్లిందుము వాయిస్ అని పట్టలేదు రోజీ నడిపించే రోజీ నడిపించితివి స్తుతి స్తోత్రం చెల్లింతుము కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము మన శరీరము సమర్పించి మన శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధిరముగా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ ప్రేమ చేనప్పుడు ప్రియతమపించి క్షేమాగము మాకు ప్రేమను చూపితివి చూచున్నాము నీ వైపు మా ప్రియ జనకా చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనకా చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్మి పాపులకు వారెవరైనా నీ శరణ జచ్చు వారలకు వారెవరైనా నీ శరణ జచ్చు వారలకు ఎనుడావు నీ జగతిలో నగుచు గణపరచుచుందుము ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావము నరంగను నిలుపుము నీదు ప్రభావము నరంగను నీ భయము చేమేము వైభవమందుచు నీ భయము లేకుండా నీ భూమిని గొన్నాళ్ళు చూచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచేపు మాయకుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయమని గోర దయచూపి మానించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికి. థాంక్ యూ ఫర్ జాయినింగ్. స్టార్ట్. Yeah. Pastor garu, now you can join. You can start. ఓకే పాస్టర్ గారిని అంటే ఒక పాట పాడండి. పాడతారు. పాస్టర్ గారు చేస్తారు. ఓకే, చాలా సంతోషం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి మీలో ఇంచుమించు చాలా మంది కూడికలో హాజరయ్యారని నేను అనుకుంటున్నాను. ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వారికి తర్వాత నేను పరిచయం ఇస్తాను. అయితే ముందుగా ఒక పాట విని ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం వైపు వెళ్దాం. ఈరోజు మనలో అనేటువంటి తెలుగు పాట వినవా మనవి యేసయ్య అనేటటువంటి పాటను పాస్టర్ గారు పాడతారు. ఈ దినాల్లో మనం ప్రార్థన గురించి ధ్యానం చేస్తూ ఉండగా ఈ పాట అయితే చాలా బాగుంటుంది, మనం మళ్ళా ప్రార్థన వైపు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఆశ వినవా మనవి అనేటటువంటి పాట పాడతారు. ఆ తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. పగిలిను జీవితం చేసుకో వశం వినవా మనవి వినవా ప్రభువా స్నేహమే కోరి దూరమై పోయిన దారి
ఓడిపోతేనే విరిగిన నిన్ను చేరాలి బ్రతుకులో బాగుకోరాను నన్ను స్వీకరించి నీతో మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవేయా మరణగతం జీవితం చేసుకో వినవా మనవి యేసయ్యా వినవా ప్రభువా. థ్యాంక్ యూ. ఆశాకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచి పాట వినవా మనవి యేసయ్యా అనేటటువంటి పాట మనందరికీ సుపరిచితమైనటువంటి పాటను మన మధ్యలో దేవుని మహిమ కొరకు పాడి వినిపించారు. పాట పాడిన నా భార్య అది ఆంధ్ర రాష్ట్రం కాదు, ఆమె నేపాల్ దేశానికి చెందినటువంటిది. నేపాల్ దేశంలో నేపాలీ మాట్లాడతారు. అలాగే మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తున్నాం కాబట్టి నార్త్ ఇండియాలో హిందీ మాట్లాడతారు. తెలుగు భాష రాదామెకి, అయినప్పటికీ కానీ తెలుగులో పాటలు నేర్చుకొని పాడుతుంటుంది దేవుని యొక్క మహిమ కొరకు. ఆ విధంగానే ఈ రోజున కూడా మన మధ్యలో ఒక తెలుగు పాట పాడి ఆమె వినిపించింది. మేము ఉత్తరప్రదేశ్ లో బస్తీ అనేటటువంటి ప్రాంతంలో అయోధ్యకి గోరఖ్పూర్కి మధ్య బస్తీ జిల్లా ఉంటుంది. బస్తీ జిల్లాలో గత 8 సంవత్సరాలుగా నేను పరిచర్య చేస్తున్నాను. తర్వాత మాకు వివాహమై 4 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత నా భార్య నాతో కూడా కలిసి ఇక్కడ మేము సంఘ స్థాపన పరిచర్య చేస్తూ ఉన్నాము. నూతనంగా స్థాపించబడినటువంటి సంఘాలు ఇంచుమించుగా ఇక్కడ 3-4 జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నాము. మన సహవాసంలో ఒక 3 సేవకులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిచర్యను బట్టి భయంకరమైనటువంటి ఎదురుదాడుల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో కూడా దేవుని యొక్క వాక్యం వ్యాపించబడాలని, ఈ మీటింగ్ యొక్క థీమ్ అయినటువంటి నశించినటువంటి ఆత్మలు కూడా ఈ ప్రాంతాల్లో రక్షించబడాలని మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు, మీ యొక్క సంఘం కొరకు ప్రార్థన చేస్తాం. మరొకసారి బ్రదర్ శామ్యుల్ కి హృదయపూర్వక వందనాలు మమ్మల్ని ఆహ్వానించినందుకు. మనము ప్రార్థన గురించి నేర్చుకుంటూ ఉన్నాము. నిన్నటి రాత్రి కొన్ని విషయాలు ప్రార్థన గురించి నేను మీ మధ్య తెలియజేయడం జరిగింది. అలాగే నిన్న మనం ఆరంభించుకున్నటువంటి టాపిక్ నే నేను ఈరోజు కంటిన్యూ చేస్తానని తెలియచేశాను. అయితే రాత్రి మనం నేర్చుకున్నటువంటి విషయాలను త్వరగా ఒకసారి రీక్యాప్ చేసుకుని, ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుని మనము క్లుప్తంగా త్వరగా ముందుకు కొనసాగిపోదాం. నిన్నటి రాత్రి ప్రార్థన గురించి మనం నేర్చుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో ఒకానొక సందర్భములో రూపాంతరము కొండ మీదకి తన యొక్క శిష్యులైనటువంటి యోహాను, యాకోబు, అలాగే పేతురును కూడా తీసుకుని వెళ్ళడము, ఆ తర్వాత ఆయన రూపాంతరం పొందిన తర్వాత కిందకి దిగి వచ్చినప్పుడు అనేక మంది జనసమూహము ఆయన చూడడానికి ఎదురు చూస్తూ ఉండగా ఆ జనసమూహంలో నుంచి దయ్యము పట్టినటువంటి ఒక బాలుని తండ్రి యేసు దగ్గరికి వచ్చి వస్తున్నటువంటి మాటలను, యేసు దగ్గరికి వచ్చి మాట్లాడిన మాటలను నేను రాత్రి మనం చూసాం. ఆయన వచ్చి యేసుతో అంటాడు కదా, యేసు నా బాలుడికి సమస్య ఉంది, చిన్ననాటి నుండే ఇతడు దయ్యముతో పీడింపబడతాడు, తనకు తాను హాని చేసుకుంటూ ఉంటాడు, కొన్నిసార్లు నీళ్ళలో పడిపోతాడు, కొన్నిసార్లు ఆ మంటలో పడిపోతాడు. నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాము, వారు బాగు చేయలేకపోయారు, ప్రార్థించారు కానీ బాగు చేయలేకపోయారు అంటారు. అప్పుడు యేసు ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి
ఆ యొక్క అపవాది శక్తిని గద్దించినప్పుడు వాడు కింద పడిపోవడం, అదే విధంగా చలనం లేకుండా కొంతసేపు ఉండడం, జనాలందరూ చనిపోయాడు అనుకోవడం, ఆ తర్వాత యేసు ఆ బిడ్డను లేపడం మనం చూస్తాం. అంటే యేసయ్య అపవాదిని గద్దించి ఆ యొక్క బాలుడిని స్వస్థపరచడం మనం చూస్తాం. ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, యేసు మేము ఎంత ప్రార్థన చేసినా ఈ యొక్క అపవాది శక్తి ఎందుకు పోలేదు, మేము మాలో ఏం తక్కువ, ఎలా దీన్ని పోగొట్టేదని అడిగితే యేసయ్య సమాధానం ఇస్తూ అంటారు కదా, ఇట్లాంటి కఠినమైనటువంటి శక్తులు కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే పోతాయి అని యేసయ్య చెప్పారు. కానీ ఆసక్తికరంగా ఆ సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి, అపవాది శక్తిని వెళ్ళగొట్టడానికి వాస్తవానికి శిష్యులే ప్రార్థన చేశారు. యేసయ్య అక్కడ ప్రార్థన చేయలేదు. యేసయ్య కేవలం అపవాది శక్తిని గద్దించడం మాత్రమే మనం చూస్తాం. శిష్యులు ప్రార్థన చేసినా గానీ పోలేదు. అలాంటప్పుడు యేసయ్య ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అని మనము రాత్రి ధ్యానించుకుంటూ ఉన్నాం. ధ్యానిస్తూ నేను మీకు తెలియజేశాను, యేసయ్య కేవలము బహిరంగ ప్రార్థనల గురించి మాట్లాడడం లేదు కానీ, మనము సమావేశమై కూడుకున్నప్పుడు చేసే ప్రార్థనల గురించి మాత్రమే మాట్లాడడం లేదు కానీ, ఇవి ఓకే, ఇవన్నీ మనం చేయాలి. కానీ వీటితో పాటుగా వ్యక్తిగత ప్రార్థన జీవన శైలిని గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారని రాత్రి నేను మీకు తెలియజేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు యేసుక్రీస్తు శిష్యుల వలె మనకు కూడా ప్రార్థన ఎలా చేయాలి, లేదంటే మన ప్రార్థనలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని బట్టి చాలా సార్లు డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కాలంలోనే మేము పరిచయం చేస్తున్నటువంటి ఒక ప్రాంతంలో ఐఐటి కాన్పూర్ లో చదువుకునేటటువంటి ఒక అమ్మాయి జరిగింది. అక్కడ ఆమె ఇంట్లో పనిచేసి ఆమె ద్వారా ఆమె ప్రార్థన చేయడం ద్వారా ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. ఎలాగో బస్తీలో నాకు పరిచయం అయిందనమాట. పరిచయం అయినప్పుడు ఆమె కొంతకాలంగా ఫిబ్రవరిగా ఆమె యేసుని గురించి తెలుసుకుంది. యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ చాలా చోట్ల చూసుకుంటూ వస్తుంది. ఆమె నాకు పరిచయం అయిన తర్వాత మొట్టమొదటిగా ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రార్థన ఎలా చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, నలుగురితో కలిసి ప్రార్థన చేయాలా, లేకపోతే రహస్యంగా ప్రార్థన చేయాలా, లేకపోతే ఎట్లా ప్రార్థన చేయాలి, నోరు విప్పి ప్రార్థన చేయాలా, లేకపోతే మౌనం ఉండి ప్రార్థన చేయాలా అనే విషయాన్ని గురించి ఆమె తెలియజేసింది. మనలో చాలా మందికి కూడా మన ప్రార్థనలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని బట్టి చాలా సార్లు కొన్నిసార్లు అనుమానాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే యేసుక్రీస్తు సువార్తల్లో తెలియజేసిన ప్రకారంగా ప్రత్యేకంగా సువార్తల్లో మనం పరిశీలన చేసినట్లయితే సువార్తల్లో 2 రకాల ప్రార్థనలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం పరిశీలన చేస్తే యేసు ఏకాంతముగా వెళ్లి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా తన శిష్యులకు కూడా మీరు ఏమైనా ప్రార్థన చేయాలని ఆశపడితే రహస్యమందు వినేటటువంటి దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు అని యేసు బోధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రహస్యంగా వ్యక్తిగతంగా చేయవలసినటువంటి ప్రార్థనలు చాలా అవసరమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే మరొక సందర్భంలో యేసుక్రీస్తు అంటారు కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉండి ప్రార్థన చేస్తారో వారు ప్రార్థన చేసింది అయిపోయింది అంతే. వారు ఒక మాట కూడబలుకుని ఏక మనసుతో ప్రార్థన చేస్తే అయిపోయిందంటే అని చెప్తారు యేసయ్య. అంటే యేసుక్రీస్తు బహిరంగ ప్రార్థనలకు వ్యక్తిగత ప్రార్థనలతో పాటుగా బహిరంగంగా సమావేశంగా సామాజికంగా మనం చేసే ప్రార్థనలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనకు ఈ 2 చాలా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ శిష్యుల సందర్భంలో మనం పరిశీలన చేసినట్లయితే వారికి వ్యక్తిగత ప్రార్థన అనుభవం లేకపోవడం వలన ఆ అపవాది శక్తి పైన జయము సాధించలేకపోయారు. వారు ప్రార్థన జీవన శైలి లేకపోవడం వలన అపవాది శక్తుల పైన జయము సాధించలేకపోయారు. కాబట్టి నిన్నటి రాత్రి మనం ధ్యానం చేసుకుంటూ ఏమన్నామంటే ప్రార్థన జీవన శైలిని మనం ఏ విధంగా నేర్చుకోవాలి. హౌ కెన్ వి లెర్న్ ఏ ప్రేయర్ లైఫ్ స్టైల్, ప్రార్థన జీవన శైలి. దాన్ని చూడడానికి మనం లూకా సువార్త 11వ అధ్యాయం నుంచి మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు కంటే ఇంకెవరో ప్రార్థన గురించి మనకు మంచిగా నేర్పించలేరని చెప్పుకున్నాం. అదే విధంగా యేసుక్రీస్తు మాట్లాడినటువంటి 3 ఉపమానాల నుండి మనము 3 పాఠాలు ప్రార్థన గురించి నేర్చుకుందామని నేను మీకు తెలియజేశాను. నిన్నటి రాత్రి ఒక ఉపమానములో నుండి మనము ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి లూకా సువార్త 11వ అధ్యాయంలో లిఖించబడినటువంటి ఒక ఉపమానాన్ని నిన్నటి రాత్రి మనం చూసాం. ఈ ఉపమానములో ఒక స్నేహితుడు తన ఇంటికి అతిథి వచ్చేసరికి మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి కాల సమయం అందు 3 రొట్టెలు అడిగినటువంటి ఒక సందర్భాన్ని యేసుక్రీస్తు ఉపమాన రీతిలో తెలియజేశారు. తెలియజేస్తూ అంటాడు కదా, స్నేహితుడై ఉన్నందువలన అతడు లేచి రొట్టెలు ఇయ్యకపోయినను సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఖచ్చితంగా ఇస్తాడు అని యేసుక్రీస్తు అక్కడ వ్రాయడం, అక్కడ బోధించడం మనం చూస్తాం. సిగ్గుమాలి అడుగుటను గురించి నేను ఒక గ్రీకు పదం చెప్పాను రాత్రి, మీరు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్పాను. ఆ పదం ఎవరైనా నాకు చెప్పగలరా?
సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటను గురించి, సిగ్గు విడిచి బిడియం విడిచి ప్రార్థన చేయటం గురించి. అనాడేయ. అనాడేయ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అనాడేయ అని రాత్రి నేను మీకు తెలియజేశాను. అనాడేయ అనే పదము ఇక్కడ ఉపయోగించబడింది. అనాడేయ అనే పదమునకు అర్థము సిగ్గు విడచి, బిడియము విడచి, ధైర్యముగా ప్రార్థన చేయుట, ప్రాధేయపడుట, విజ్ఞాపన చేయుట లేక అడుగుట. ఇతను అనాడేయతో ఆ స్నేహితుడిని అడిగినందువలన తాను అడిగినది పొందుకున్నాడు అని మనం చూస్తాం. దీనినే మనము ఆత్మల గురించి ప్రార్థనకు అనువర్తిస్తూ, అదే విధముగా సువార్త ప్రకటించుటకు అనువర్తిస్తూ అపోస్తుడైన పౌలు రోమా పత్రికలో మాట్లాడినటువంటి మాటలను మనం చూసాం. సువార్తను గురించి నేను సిగ్గుపడనని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. కాబట్టి నిన్నటి రాత్రి మనము కూడా మనం వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో, మనం వర్క్ చేసే చోట, జాబ్ చేసే చోట, ఎరుగు పొరుగు చోట్ల చాలా సార్లు యేసు క్రీస్తు గురించి తెలియజేయడానికి మనం కొద్దిగా సిగ్గుపడుతూ ఉంటాం, మొహమాట పడుతూ ఉంటాం అన్నమాట. అందుకనే నేను రాత్రి మీకు తెలియజేస్తూ చెప్పాను కదా, ఈ లోకంలో నిజంగా సిగ్గుపడాల్సిన విషయాలన్నీ కూడా బహిరంగంగా బట్టబయలుగా జనాలు ఒప్పేసుకుంటున్నారు. కానీ జీవము కలిగినటువంటి దేవుని యొక్క మాటలను తెలియజేయడానికి, రక్షణను యేసుక్రీస్తు సువార్తను తెలియజేయడానికి అనేక పర్యాయాలు ఆయనను బోధించే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనం మౌనంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. కాబట్టి మన ప్రార్థనలు అనేవి, మన విజ్ఞాపనలు అనేవి, మన నశించిపోతున్న ఆత్మల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థించటం అనేది, లేదంటే వారికి సువార్త ప్రకటించడం అనేది అనాడేయతో కూడినదిగా ఉండాలని నిన్నటి రాత్రి మనం నేర్చుకున్నాం. అనాడేయ అంటే సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతా, లేదంటే బిడియము లేకుండా, ఎలాంటి సంకోచము లేకుండా, మొహమాట పడకుండా ప్రార్థన చేయుట, లేదంటే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు వాక్యాన్ని, ప్రభువుని గురించి తెలియచేయుట. ఇదే విధంగా మనం ప్రార్థన గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకొక 2 ఉపమానాలు, యేసుక్రీస్తు ప్రార్థనను గురించి చెప్పిన ఇంకొక 2 ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. నా యొక్క స్వరం మీ అందరికీ వినపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున యేసుక్రీస్తు ప్రార్థన గురించి చెప్పినటువంటి ఉపమానాలలో నిన్న లూకాసు వార్త 11వ అధ్యాయంలో నుండి మొదటి ఉపమానం చూసాము. ఇప్పుడు 18వ అధ్యాయంలో నుంచి మిగిలిన 2 ఉపమానాలను ఈ రోజు మనం చూడబోతూ ఉన్నాం. 18వ అధ్యాయము మొదటి వచనము నుండి 8వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువిట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందుగా క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనం వాక్యంలోనికి వెళ్దాం. కృపగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మేము నిన్నటి రాత్రి ఆరంభించినటువంటి మాటలను కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థనను గురించి కొన్ని వినూత్న సత్యాలు తండ్రి, మీరు ఈ లోకములో ఉంటున్నటువంటి కాలములో బోధించిన ఉపమానాలలో నుండి మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. నిన్నటి రాత్రి తండ్రి, మేము స్నేహితులను గురించినటువంటి ఉపమానములో నుండి సిగ్గు విడచి, బిడియం విడిచి ధైర్యముగా ప్రార్థించాలని, ధైర్యముగా నిన్ను గురించి ప్రకటించాలని నేర్చుకున్నాం. ఈ రాత్రి ప్రార్థన గురించి మరొక 2 విషయాలు మేము నేర్చుకుంటుండగా మీరు మాకు కృపనివ్వండి. ప్రతి విధమైనటువంటి టెక్నాలజికల్ ఆటంకాలను, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ని యేసు నామములో గద్దిస్తున్నాం.
కృప చూపించండి, మాతో మాట్లాడండి. యేసయ్య ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మరొక ఉపమానము 18వ అధ్యాయం మొదటి వచనంలోనే యేసు ఈ ఉపమానాన్ని చెప్పడానికి ముందు ఈ ఉపమానానికి కారణాన్ని కూడా చెప్పేస్తున్నారు. ఈ ఉపమానం చెప్పడానికి ఉద్దేశం కూడా యేసయ్య ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన ఉద్దేశం ఏమిటంటే ప్రజలు లేక విశ్వాసులు లేక శిష్యులు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన ఈ ఉపమానం చెప్పాడంట. చూడండి, ఈ ఉపమానంలో ఉన్నటువంటి మెసేజ్ ఫస్ట్ వర్స్ లోనే మనకు కనపడుతుంది, మొదటి వచనంలోనే మనకు కనపడుతుంది. ఈ ఉపమానాన్ని యేసయ్య ఎందుకు చెప్పాడంటే మనము ప్రార్థన చేయుటలో అలసిపోకూడదు అని ఈ ఉపమానాన్ని యేసయ్య చెప్పారు. ఇప్పుడు ఈ ప్రార్థన చేయట్లో మనం అలసిపోకూడదని చెబుతూ యేసయ్య ఆ దినాలలో ఒక కోర్టు సందర్భాన్ని, కోర్టు నేపథ్యాన్ని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఆ రోజుల్లో ఒక న్యాయాధిపతి ఉండేవాడంట. ఆయనకున్నటువంటి గుణాలు లేక లక్షణాలు ఏమిటంటే అతను దేవునికి భయపడేవాడు కాదంట, మనుష్యులను లక్ష్య పెట్టేవాడు కాదంట. ఈ రోజుల్లో మనం కొంతమంది అధికారులను చూస్తాం, కొంతమంది అధిపతులను చూస్తాం. వారు మనుష్యులను నిర్లక్ష్యం చేసినా గాని, మనుష్యులను బేఖాతరు చేసినప్పటికీ గాని దేవుడు అంటే భయపడేవారు చాలా ఉన్నారు. అది ఏ దేవుడైనా సరే. అన్యులైనా కానీ మనం చూసినట్లయితే మనుష్యులు దండుకుంటారు, దోచుకుంటారు, కానీ సాయంకాలం వెళ్ళి చంపలేసుకుంటారు అన్నమాట కదండి. లేకపోతే సంవత్సరం అంతా కష్టపడతారు, సంవత్సరం అంతా లంచుకొనితనంతో లంచాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఏ పుష్కరాలు స్నానాలు వస్తేనో అన్యులైనా కానీ వెళ్ళి అక్కడ స్నానం చేసి పాపాలన్నీ తుడిచేసుకోవాలనుకుంటారు. ఇంకొంతమందిని మనం పరిశీలన చేసినట్లయితే మన రాజకీయ నాయకులను మనం చూస్తాం. వారంతా కూడా చేయవలసిన పనులన్నీ చేసి అల్లర్లన్నీ రేపి వారిని చంపి వీరిని చంపి చివరికి కాశీకి పోయి అక్కడ స్నానం చేయటం, అక్కడికి వెళ్ళి పూజలు చేయటం, వారి పాపాలు క్షమించమని పొద్దున్నే వారు చేసేటటువంటి ఈ యొక్క పూజలన్నీ మనకు తెలుసు. కాబట్టి ఈ రోజున మన దేశంలో అన్యాయస్తులు చాలా మంది ఉన్నప్పటికీ కానీ ఎంత అన్యాయస్తులు చాలా తక్కువ మందే ఉంటారు అనుకుంటున్నాను నేను. జనాన్ని లక్ష్య పెట్టరు కదా, కానీ కనీసం దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం కింద ఆధీనంలో ఉన్నటువంటి యూదా దేశంలో, పాలస్తీనా దేశంలో జీవిస్తున్నటువంటి ఒక న్యాయాధిపతిని గురించి యేసయ్య ఉపమానం చెప్తున్నారు. ఉపమానం చెప్తూ అంటాడు కదా, ఈ వ్యక్తి మనుష్యులకు భయపడంట, మనుష్యులను లక్ష్య పెట్టడంట, దేవునికి భయపడ్డంట. ఈ వ్యక్తిని ఎవరు ఆపగలరు? ఈయనకేమైనా అర్థం ఉందా? ఈయనకేమైనా నైతిక విలువలు ఉంటాయా? చెప్పండి. మనలో చాలా మందికి అవి వారు అన్యులైనా కానీ, క్రైస్తవులకైతే ఉంటాయి అనుకోండి, అన్యులైనా కానీ వారికి నైతిక విలువలు అనేవి, మోరల్ స్టాండర్డ్స్ అనేవి ఉండడానికి కారణం ఏంటంటే ఏదో లేదంటే ఏదో ఒక దాన్ని నమ్ముతారు కాబట్టి వారు నైతిక విలువలు కలిగిన వారై ఉన్నారు. ఇంకొంతమంది మనుషులకు జడిసైనా, పై అధికారులకు జడిసైనా, ఇంకెవరికి జడిసైనా కానీ తప్పిదాలు చేయకుండా ఉంటారు. కానీ ఈ న్యాయాధిపతికి ఎవ్వరు ఆటంకంగా ఉన్నవారు లేనే లేరు. ఒక కోర్టులో జడ్జికి పైన ఎవరో ఉండరండి. జడ్జి ఈజ్ ద టాలెస్ట్ పొజిషన్ అన్నమాట. సో ఈ వ్యక్తిని గురించి యేసు మాట్లాడుతూ అంటారు, ఆయన మనుష్యులను లక్ష్య పెట్టడు, దేవునికి భయపడ్డు. దీనికి సంపూర్ణంగా కాంట్రాక్ట్ గా మనం చూసినట్లయితే ఒక పక్కన జడ్జ్ ఏమో ఆల్ పవర్ఫుల్ అన్నమాట. ఈయనకి మూతికి చిక్కం వేసేవారు ఎవరు లేరు, మూతికి కళ్ళెం వేసేవారు ఎవరు లేరు అనమాట. ఈయన పైన అధికారులు, ఈయన భయపడే వ్యక్తి ఎవరు లేరు. దేవునికి భయపడ్డు కదా, మనుషులను లక్ష్య పెట్ట కదా. కాబట్టి ఈయన ఆల్ పవర్ఫుల్ అని మనం చెప్పొచ్చు, సర్వాధికారి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంగణంలో, ఆ ప్రాంతంలో, ఆయన న్యాయాధిపతిగా ఉన్నటువంటి స్థలంలో ఆయన కంటే బలవంతులు లేరని మనం చెప్పొచ్చు. మరొక ప్రక్క చాలా బలహీనురాలు, ఎలాంటి స్తోమత లేనటువంటి ఒక విధవరాలను గురించి యేసయ్య తెలియజేస్తూ ఉన్నారు. ఈ విధవరాలను మనం చూద్దాం. తన భర్త లేడు, పిల్లలు ఉన్నారో లేదో తెలియదు. విధవరాలు సాధారణంగా సమాజంలో మనం పరిశీలన చేసినట్లయితే చాలా బలహీనులుగా ఉంటారనమాట. వారికి ఉన్నటువంటి ఆస్తులు కూడా సరిగా వస్తాయి రావో కూడా మనకు తెలియదు అనమాట. అటువంటి పరిస్థితి. ఆమె న్యాయము తీర్చమని ఈ న్యాయాధిపతి యొద్దకు తరచుగా వెళుతూ ఉండేదని లేఖనములో యేసు ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈమె ప్రతిరోజు కావచ్చు, లేకపోతే మాటికి కావచ్చు, తరచుగా కావచ్చు, ఆమె వెళ్ళి నాకు నా ప్రతివాదికి, ఆ ప్రతివాది ఎవరో, ఏమకున్న సమస్య ఏంటో ఇక్కడ మనకు తెలియచేయబడలేదు, కానీ ఆ సమస్య ఏదైనా కావచ్చు అంటే ఆయనకున్నటువంటి పిల్లల్ని అప్పుల వారు తీసుకుని వెళ్ళిపోవచ్చు. బైబిల్లో మనం చూస్తాం కొన్ని సందర్భంలో అప్పులు కట్టవలసి వచ్చినప్పుడు భర్త చనిపోతే పిల్లల్ని తీసుకెళ్లి వెట్టి చాకరీ చేపించుకునే వారు ఉన్నారు. అది స్థలం విషయం కావచ్చు, లేకపోతే ఇంకొక విషయం కావచ్చు. ఒక ప్రతివాది మాత్రం ఉన్నాడు అనమాట. తర్వాత బైబిల్ ఏమని చెప్తుందంటే ఈమె తరచుగా ఈ న్యాయాధిపతిని కలిసేదంట.
ఆలోచించవలసినటువంటి విషయం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఎలాంటి సోర్స్ లేకుండా, ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఉన్న పలంగా మీలో ఎంతమంది వెళ్ళి మీ డిస్ట్రిక్ట్ జడ్జి గారిని కలవగలరు? జిల్లా జడ్జి గారిని ఎంతమంది కలవగలరు ఎలాంటి సోర్స్ లేకుండా? మీ బంధువు అయితే ఈజీగా కలవచ్చు, బంధువు అయితే ఈజీగా కలవచ్చు, ఆ బంధువుకి బంధువు అయితే ఇంకొద్దిగా కలవచ్చు. కానీ అసలు ఎలాంటి ఇది లేకుండా, ఎలాంటి అనుబంధం లేకుండా మనలో ఎంతమంది ఒక సెషన్స్ కోర్ట్ జడ్జిని కలవగలం చెప్పండి? అవకాశం ఉంటుందా? ఒకవేళ కలవాలన్నా కానీ మధ్యలో అడ్డం పడేవారు ఎంతమందో. కానీ ఈ న్యాయాధిపతి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి ఈ యొక్క ఉపమానం ప్రకారంగా మనం చూసినట్లయితే సెషన్స్ కోర్ట్ జడ్జికి ఇంత అహంకారం ఉండదు, డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జికి ఇంత అహంకారం ఉండదు. ఈయన ఒక ప్రదేశానికి ఒక హైకోర్టు జడ్జో లేకపోతే పెద్ద జడ్జి అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఆ జడ్జి వరకు ప్రవేశించాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, ఆయన సముఖంలో నిలబడాలంటే, ప్రతిరోజు నిలబడాలంటే, మాటికి ఒకసారి 2 సార్లు ఏదో ఒకటి జరుగుతుంది అనుకుందాం. కానీ ప్రతిరోజు నిలబడాలంటే మాటలు కాదు. ఆమె ఎంత సమయము వెచ్చించిందో ఒకసారి ఆలోచించేయండి. ఎంతమంది కాలు పట్టుకుందో ఆలోచన చేయండి. ఎన్ని గంటలు వెయిట్ చేస్తుందో ఆలోచన చేయండి. ఒక చిన్న అధికారిని కలవడానికి, ఏ ఆర్ఐ గారిని కలవడానికో, ఎంఆర్ఓని కలవడానికో మనం చాలా సార్లు వెళ్ళి వాళ్ళ రూమ్ బయట బెంచీల మీద కూర్చోవాల్సి వస్తుంది. మనందరం ఈ పాటలు పడిన వాళ్ళమే కదా. సర్టిఫికేట్ల కోసమని మనం చిన్న ఆఫీసర్ని కలవడానికి చాలా కష్టం అవుతుంది. అక్కడ దాకా ఎందుకండి, మన పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారిని కలవడానికి కూడా మనకు చాలా కష్టం అవుతుంది. దానికోసం 4-5 పర్మిషన్లు మనం తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ విధవరాలు ఎంత ఓపికతో ఎదురు చూస్తుందో మీరే చూడండి. యేసయ్య చెప్పినటువంటి ఉపమానములో ఈ విధవరాలైనటువంటి స్త్రీ ఉంది చూసారా, ఈమె ఎంత సహనముతో, ఎంత ఓపికతో మాటికి మరలా ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళడం మనం గమనిస్తాం. చాలా ఓపికతో, అస్సలు విసిగిపోకుండా. ఇన్నిసార్లు తిరిగేసరికి న్యాయాధిపతి తనలో తాను అనుకుంటున్నాడు కదా, నేను దేవునికి భయపడను, మనుషులను లక్ష్య పెట్టను. కానీ ఈమె మాటికి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతుంది, కాబట్టి ఖచ్చితముగా నేను ఈమెకు న్యాయము చేస్తాను అని అనుకున్నాడంట. హిందీ బైబిల్లో ఇక్కడ చాలా చక్కటి పదం ఉపయోగించబడింది అన్నమాట. న్యాయాధిపతి అంటాడు, నేను ఈ స్త్రీకి న్యాయం చేయకపోతే ఏ మేరే నాక్ మే దమ్ కర్ రక్కేగి, మేరే నాక్ మే దమ్ కర్ రక్కేగి అంటే నా తలకి పెద్ద బండరాయిలాగా, నా మెడకి పెద్ద బండరాయిలాగా తగులుకుంది ఏంట్రా అన్నట్లు అనమాట అర్థం. ఈమె విడిచిపెట్టేది కాదు. అయినప్పటికీ కానీ ఈ స్త్రీ మాటికి వస్తుంది కాబట్టి నేను సహాయము చేస్తాను అని ఈ న్యాయాధిపతి అంటున్నాడు. నిన్నట్లాగానే చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి న్యాయాధిపతితో పోల్చుతున్నాడని మనం అనుకుంటాం. లేదు, యేసు తండ్రి అయిన దేవుని న్యాయాధిపతితో పోల్చడం లేదు. న్యాయాధిపతి దేవునికి భయపడని వాడు, మనుష్యులను లక్ష్య పెట్టని వాడు, ఎవరి మాట విననివాడు. కానీ మన తండ్రి అయిన దేవుడు మన విజ్ఞాపనల కొరకు, మన మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడు. పేతురు రాస్తూ అంటాడు, ఆయన మన కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఆయన మన కొరకు చింతిస్తూ ఉన్నాడు, ప్రజలందరూ ఆయన తట్టు తిరగాలని ఆయన కోరుతూ ఉన్నాడు, నన్ను అడుగుడి అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఈ విషయాన్ని గమనించాలి. ఏంటంటే యేసయ్య చెప్తున్నటువంటి మాట, న్యాయాధిపతి అంత అన్యాయస్తుడైనప్పటికీ కానీ, అంత మొండివాడైనప్పటికీ కానీ, ఒక స్త్రీ మాటికి గోజాడితే ఆమెకు న్యాయం చేశాడే. మన దేవుడు ప్రేమ సంపూర్ణుడైన వాడు. మనం అడిగితే, మనం ప్రార్థిస్తే, మనము మొరపెడితే మనకు జవాబు కూడా అంటున్నాడు. దానితో పాటుగా యేసయ్య ఇక్కడ నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, విసుగక నిత్యము మీరు ప్రార్థించే వారిగా ఉండాలి. చాలా సార్లు మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే హిట్ అండ్ రన్ అన్నమాట. హిట్ అండ్ రన్ ఎట్లాగంటే, ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత జరిగింది అనుకోండి ఓకే, జరగలేదు అనుకోండి ఓకే, నెక్స్ట్ టాపిక్. కొన్ని సార్లు అయితే ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తూ అలసిపోతూ ఉంటాం అన్నమాట. కానీ
ఈ ప్రిన్సిపల్, ప్రార్థనా ప్రిన్సిపల్ మనకి ఏం నేర్పిస్తుందంటే, ఈ ప్రార్థనా నియమము, ఈ ఉపమానం ద్వారా యేసే మనకి ఏమని నేర్పిస్తున్నాడంటే, నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఓల్డ్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ పురాతనమైన పాత ప్రార్థనా విజ్ఞాపనల కొరకు ప్రార్థించుటకు మీరు ఏనాడు అలసిపోవద్దు. అది మీ భర్త రక్షణ గురించి కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, వివాహాల గురించి కావచ్చు, బిడ్డలను గురించి కావచ్చు, గొడవల్లో ఉన్న ఆస్తులను గురించి కావచ్చు, చాలా కాలంగా మీలో ఉన్నటువంటి అనారోగ్యం గురించి కావచ్చు. ప్రార్థన చేసి 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 అలిసిపోయామని మీరు ఏదైనా విషయం గురించి రాత్రి అనుకుంటున్నట్లయితే, ఈ ఉపమానము ద్వారా యేసుక్రీస్తు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నెవర్ గెట్ టైర్డ్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ ఓల్డ్ ప్రేయర్ రిక్వెస్ట్. పురాతనమైనటువంటి ప్రార్థనా విజ్ఞాపనల కొరకు చాలా కాలంగా మీరు ప్రార్థన చేస్తూ వస్తున్నారు చూసారా, ప్రార్థనా విజ్ఞాపనలు, వాటి కొరకు ప్రార్థించుటలో విసిగిపోవద్దు. ఎందుకనంటే కాలాలు దేవుని చేతిలో ఉన్నాయి, సమయాలు దేవుని చేతిలో ఉన్నాయి. అబ్రహాం విసిగిపోలేదు ఎదురు చూస్తూ, హన్నా విసిగిపోలేదు ఎదురు చూస్తూ, కాబట్టి వారు అంత అద్భుతమైనటువంటి ఫలాలు పొందుకున్నారు. దేవుడు తనదైన కాలములో కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థిస్తూ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థనా జీవన శైలిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానముల్లో నుండి ప్రార్థనా జీవన శైలిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. 3 ప్రార్థనా నియమాలను యేసుక్రీస్తు చెప్పినటువంటి 3 ఉన్నాం. మొట్టమొదటిగా నిన్న రాత్రి మనము సిగ్గు విడచి, బిడియము విడచి ధైర్యముతో ప్రార్థించాలని నేర్చుకున్నాం. ఈ రోజు 2వ ఉపమానములో మనము విసుగక ప్రార్థించాలని నేర్చుకుంటూ ఉన్నాం. నిత్యము ప్రార్థించాలని నేర్చుకుంటూ ఉన్నాం. ఎంత పాత ప్రార్థనలైనప్పటికీ కానీ వాటిని విడిచిపెట్టి మనము అలసిపోవలసినటువంటి పని లేదు. వాటిని గురించి మనం ప్రార్థిస్తూ ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. 3వ దాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇదే అధ్యాయంలో 9వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం అన్నమాట. 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనంలో కూడా నేను ఇందాక చెప్పినట్లుగా యేసయ్య ఈ ఉపమానాన్ని చెప్పడానికి గల ఉద్దేశమును, కారణాన్ని ఈ 9వ వచనంలోనే తెలియజేస్తూ ఉన్నారు. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి, అనగా పన్ను వసూలు చేసేవాడు. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనునైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా, ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. సరే, 14వ వచనం వరకు మాత్రమే మనము ఈ యొక్క ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో, మెనీ ఇన్స్టెన్సెస్ అన్నమాట, సువార్తలో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి కామన్ ట్రెండ్ కి విరోధంగా వ్యవహరించడం మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ రోజున పాలస్తీనా దేశంలో యూదుల మధ్యలో ఉన్నటువంటి ట్రెండ్ ఉంది చూసారా, నమ్మకాలు ఉన్నాయి చూసారా, ఆ నమ్మకాలకి విపరీతంగా యేసయ్య కార్యాలు చేయడం, విపరీతంగా యేసయ్య బోధించడం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆ రోజుల్లో మతపరమైనటువంటి వారికి, మతపరమైనటువంటి యూదులకి యేసు అంటే గిట్టేది కాదు. ఈ సందర్భంలో కూడా మనం చూస్తాము, ఇక్కడ 2 వ్యక్తుల గురించి యేసయ్య ఉపమానం చెప్తూ ఉన్నారు. ఒకతనేమో పరిసయ్యుడు, మరొకతనేమో సుంకపు గుత్తదారుడు, అంటే పన్ను వసూలు చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అయితే యేసుక్రీస్తు ఏమని అంటున్నాడంటే, ఈ యొక్క పరిసయ్యుడైన వాడు, పరిసయ్యుడు అంటే మత బోధకుడు, మత గురువు, ఈ రోజున పాస్టర్ గారు లాంటి వాడు అనమాట. యూదులకు పరిసయ్యుడు మతాన్ని బోధించేవాడు, శాస్త్రాలను బోధించేవాడు, దేవునికి దగ్గరగా, దేవునికి ప్రజలకు మధ్యగా ఉండి విజ్ఞాపన చేసేటటువంటి వ్యక్తి అనమాట. సాధారణంగా ఆ రోజుల ప్రజల దృష్టిలో మనం పరిశీలన చేసినట్లయితే, పరిసయ్యులైన వారు పరిశుద్ధులుగా భావించబడేవారు. ఆ రోజున ప్రజల దృష్టిలో పరిసయ్యులైన వారు పరిశుద్ధులు, పరిసయ్యులైన వారు హీరోస్ అన్నమాట, పాజిటివ్ ఫిగర్స్ వారు.
కథానాయకులు ఆ రోజుల్లో అక్కడ ప్రజల దృష్టిలో అన్నమాట. ఎందుకనంటే వీరు దేవునికి మనుషులకు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులుగా పరిగణించబడేవారు. అంత మాత్రమే కాదు గాని ఈ పరిసయ్యుడు ఏం చేసేవాడంటే ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించేవాడని యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలోంచి మనకు అర్థమవుతుంది. ఏమనంటే ఆయన వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేవాడంట, 10వ వంతు చెల్లిస్తూ ఉండేవాడంట, ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండేవాడంట, బలులు అర్పిస్తూ ఉండేవాడంట. ఈ విధముగా మోషే ధర్మశాస్త్రము తెలియజేసినటువంటి ప్రతి పనిని ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో ప్రజలకు ఆయన ఒక హీరో, ఆ రోజుల్లో ప్రజలకు ఆయన ఒక కథానాయకుడు, ఆ రోజుల్లో ప్రజలకు ఆయన ఒక పాజిటివ్ క్యారెక్టర్ గా ఉన్నాడు. అయితే ఈ సుంకరైన వాడు ఆ రోజుల్లో ప్రజల దృష్టిలో చాలా పెద్ద పాపి, ఘోర పాపులతో వీరు పరిగణించబడేవారు అనమాట. దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు దినములలో పాలస్తీనా దేశాన్ని మరియు యూదులను రోమియులు పరిపాలిస్తూ ఉండేవారు. రోమియులు పరిపాలిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేసేవారంటే కొంతమంది యూదులను ఎన్నుకునేవారు అనమాట. కొంతమంది యూదులను ఎన్నుకొని వారి యూదా సహోదరుల దగ్గర పన్ను వసూలు చేయడానికి పెట్టేవారు. ఇది ఎట్లాగంటే ఒక యూదుడు పరాయ దేశం వాడి పక్షాన వారి సొంత యూదుల దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవారు. ఇదే విషయాన్ని భారతదేశంలో కూడా పరిశీలన చేసినట్లయితే చరిత్రలో బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలో కూడా కొంతమంది భారతీయ పన్ను వసూలు చేయడానికి నియమించేవారని మనలో చాలా మంది చరిత్రలో వినే ఉంటాం. అలాంటి వారిని మనం ఏమంటాం? వారిని దేశద్రోహులు అంటారు. వారిని ఏమంటారంటే వారి సొంత దేశానికి సొంత ప్రాంతానికి ద్రోహం చేసిన వారిగా పరిగణించబడతారు అనమాట. వారిని హిందీలో గద్దార్ అంటారు, ఇంగ్లీష్ లో ట్రైటర్స్ అంటారు అనమాట. కాబట్టి ఈ యొక్క సుంకపు గుత్త చాలా నెగిటివ్ క్యారెక్టర్స్ గా పరిగణించేవారు. ఇంత మాత్రమే కాదు కానీ వారిని ఇబ్బంది పెట్టేవారు, లేదంటే పరాయ దేశం వారి పక్షాన తమ సొంత ప్రజలకు విరోధంగా కార్యాలు చేయడం మాత్రమే కాదు కానీ వారు ఈ యొక్క పన్నును వసూలు చేసే సమయం అందు చాలా సార్లు అన్యాయంగా కూడా పన్నును వసూలు చేస్తూ ఉండేవారని జక్కయ్యను గురించినటువంటి వృత్తాంత సందర్భంలో మనం చూస్తాం. కాబట్టి ఆ రోజు పరిస్థితిని మనం పరిశీలన చేసినట్లయితే పరిసయ్యులేమో క్షమించండి, మాటికి డిస్కనెక్ట్ అవుతుంది. ఐ హోప్ ఇప్పుడు డిస్కౌంట్ అవ్వదు అనుకుంటున్నాను. కాబట్టి ఆ రోజుల్లో పరిసయ్యులు కథానాయకులుగా ఉండేవారు, హీరోలుగా ఉండేవారు. అదేవిధంగా సుంకర్లు మనం పరిశీలన చేసినట్లయితే ప్రజల దృష్టిలో వారు నెగిటివ్ క్యారెక్టర్స్ గా ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను తారుమారు చేస్తూ ఒక వినూత్నమైన ప్రార్థనా సత్యాన్ని, విశ్వాస జీవిత సత్యాన్ని నేర్పించాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన అంటాడు కదా, ఈ యొక్క పరిసయ్యుడేమో నేను సుంకరి వల్ల లేను, నేను అన్ని మంచి పనులు చేస్తున్నానని దేవుని దగ్గరికి వెళ్ళి తన సత్క్రియలను మంచి క్రియలను గురించి డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం సుంకరి మాత్రం తలెత్తుకోవడానికి కూడా అవకాశం లేకుండా దూరము నుండే నన్ను క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క 3వ ఉపమానము ద్వారా యేసుక్రీస్తు వారు తెలియచేయాలనుకుంటున్నటువంటి ప్రార్థన నియమం ఏమిటంటే మన సత్క్రియలు అనేవి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం. మనం ఏ పాటి వారమైనప్పటికీ గాని, ఎట్లున్నప్పటికీ గాని తగ్గింపు కలిగిన వారము లేనట్లయితే, తగ్గింపు కలిగిన వారైతే ఎటువంటి వారినైనా కానీ దేవుడు స్వీకరిస్తాడు. ఒకవేళ తగ్గింపు లేకుండా మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా, మనం ఎన్ని ఆచారములను పాటించినా,
ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నియమానుసారముగా ఎంత నిక్కచ్చిగా కూడా మనం నడుచుకున్నా, ఒకవేళ తగ్గింపు లేని పక్షాన, తగ్గింపుతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించని పక్షాన మన ప్రార్థనలన్నీ వ్యర్థమవుతాయి అని యేసుక్రీస్తు ఈ యొక్క 3వ ఉపమానము ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నేను త్వరగా ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున మనము ప్రార్థనా జీవన శైలిని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఒక మంచి ప్రార్థనా జీవన శైలిని మనం ఏ విధముగా అలవరుచుకోవచ్చు? యేసుక్రీస్తు చెప్పినటువంటి సువార్తలలో ఉన్నటువంటి 3 ఉపమానాల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా, సిగ్గు విడచి బిడియము విడచి ధైర్యముగా మనం ప్రార్థించాలి. ఏ విషయాన్ని గురించి కూడా ప్రార్థించడానికి మనం సిగ్గుపడకూడదని, నశించిన ఆత్మల కొరకు ప్రార్థించడానికి, వారికి సువార్త ప్రకటించడానికి అసలే సిగ్గుపడకూడదని మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రార్థనా జీవన శైలిని కలిగి ఉండటానికి మొట్టమొదటి నియమాన్ని మనం చూస్తున్న ఉపమానంలో అదేంటంటే ధైర్యముతో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. రెండవదిగా ఈ రోజు మనం నేర్చుకున్నట్లుగా మనం నేర్చుకున్న మొదటి ఉపమానంలో, అదే విధంగా ఈ యొక్క సందేశంలో 2వ ఉపమానంలో మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలని ఆ యొక్క విధవరాలు న్యాయాధిపతి యొక్క ఉపమానంలోంచి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా 3వదిగా, మనం ఏ పార్టీ వారమైనప్పటికీ కానీ, ఎలా ఉన్నప్పటికీ కానీ, ఎంత ఉన్నత స్థాయి అయినా దిగజారిన స్థాయి అయినప్పటికీ కానీ, ఒకవేళ తగ్గింపు స్వభావము కలవారమైతే, వినయముతో ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన విజ్ఞాపనలను ఆలకిస్తాడని, మనలను నీతిమంతులుగా తీరుస్తాడని మనము నేర్చుకుంటూ ఉన్నాం. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నటువంటి మనము, ప్రార్థన అనేది ఒక గొప్ప ఆయుధము అని జ్ఞాపకం ఉంచుకుందాం. విశ్వాసులమైన మనం ప్రార్థన లేకపోతే విశ్వాసులము కానే కాదు. హిందీలో ఒక సేయింగ్ ఉందన్నమాట, ఒక మాట ఉంది, జల్ హీ జీవన్ హై, అంటే నీరే జీవం అని. విశ్వాసులైన వారికి ప్రార్థన హీ జీవన్ హై, ప్రార్థనే జీవితం. నీరు లేకుండా ఒక మనుష్యుడు ఏ విధంగా అయితే బ్రతకలేడు, అదే విధముగా ప్రార్థన లేకుండా విశ్వాసిగా ఎక్కువ కాలం బ్రతకలేడు. మన ఆత్మీయ జీవితములో మనము బలపడాలంటే, సజీవంగా ఉండాలంటే నిశ్చయముగా ప్రార్థన అవసరమై ఉన్నది. అందును బట్టే నేను నమ్ముతున్నాను, ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మీరు నశించినటువంటి ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి ప్రార్థనలో, పరలోక ప్రార్థనను మనం పిలుస్తాం, ఆ ప్రార్థనలో యేసుక్రీస్తు వారు నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించమని శిష్యులకు నేర్పించారు. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించుట అంటే ప్రజలు రక్షణ పొందాలని ప్రార్థించుటయే. యేసుక్రీస్తు రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, అనేక మంది ప్రజలు తమ యొక్క పాపములను విడచి, తమ యొక్క మార్గములను విడచి, విగ్రహారాధనను విడిచి, యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క బలిని స్వీకరించినప్పుడు మాత్రమే, ఆయన యొక్క బలిని స్వీకరించి పరలోక రాజ్యానికి వారసులైనప్పుడు మాత్రమే, నిత్య జీవ మార్గములో ప్రయాణాన్ని ఆరంభించిన తరువాత మాత్రమే వారు దేవుని యొక్క రాజ్యంలోనికి చేరగలరు. ఆ విధముగానే దేవుని యొక్క రాజ్యము బలపరచబడుతుంది. ఆ విధముగానే మనం నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ 3 నియమాలను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. యేసుక్రీస్తు నేర్పించినటువంటి నియమాలు 3 సరళమైనటువంటి ఉపమానాల ద్వారా. ఈ యొక్క ఉపమానాలను మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు, ఎన్నోసార్లు ఈ యొక్క ఉపమానాలను మీరు చూసే ఉంటారు, చాలా సార్లు మీరు వ్యక్తిగతంగా చదివి ఉంటారు, కొన్ని వందల ప్రసంగాలు కూడా మీరు వినే ఉంటారు వీటి మీద. కానీ ఈ రోజున మనం 3 మాటలు మాత్రమే నేర్చుకుందాం. అదేంటంటే, మొట్టమొదటిగా సిగ్గు విడిచి, అనాడేయ, సిగ్గు విడిచి బిడియము లేకుండా ధైర్యముతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి, అది ఏ విషయమైనా సరే. రెండవదిగా విసుగక, మన పాత విషయాల గురించి మనం అలసిపోకూడదు, ప్రార్థించే వారిగా విసుగక నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలి. మూడవదిగా మనము తగ్గించుకొని, మన స్వనీతి, మన సొంత నీతిని దేవుని ఎదుట చెప్పినా అది ప్రయోజనం ఉండనే ఉండదు. మనం ఒకవేళ నీతి గల వారంగా ఉన్నామంటే, మంచి జీవితం జీవిస్తున్నామంటే, సరిగా నడుచుకుంటున్నామంటే దేవునికి స్తోత్రం. దానికి కారణం కూడా స్వయంగా దేవుడే అయి ఉన్నాడు. మనం సొంతగా ఏ మంచి కార్యము చేయలేము. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసే వారిగా మనమంతా ఉందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సరళమైనటువంటి రీతిలో, చాలా స్పష్టముగా ఒక ప్రార్థన జీవన శైలి మనకు కావాలని దేవుని యొక్క వాక్యములో ఉండి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు, ఇట్టి అపవాది శక్తి కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే, లేక ప్రార్థన మరియు ఉపవాసము ద్వారా మాత్రమే
పోగలదనేసి. యేసుక్రీస్తు బహిరంగంగా అక్కడ ప్రార్థించడం మనం చూడడం లేదు, కేవలం గద్దించాడు. అంటే యేసు రహస్యమందు తండ్రితో ఒక వ్యక్తిగత అనుబంధాన్ని స్థాపించుకున్నటువంటి సందర్భంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే విధముగా యేసు వలె మనము వ్యక్తిగతముగా రహస్యముగా తండ్రితో ప్రార్థనలో ఒక వ్యక్తిగత అనుబంధము కలిగి ఉన్న వారిగా ఉండాలి. అప్పుడే మన బహిరంగ ప్రార్థనలు ప్రభావవంతమవుతాయి. యేసుక్రీస్తు వంటి జీవన శైలిని మనం పొంది ఉండడానికి యేసు చెప్పిన 3 ఉపమానాల్లో మనం చూస్తున్నట్లు సిగ్గు విడచి విసుగక తగ్గించుకొని ప్రార్థించే వారిగా మనం ఉంటుందాం. కృపగలదేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మేము వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కానీ ఈ రాత్రి ప్రభువా నీ యొక్క మాటలు వినడానికి మేము కూడుకున్నాం. తండ్రి, సువార్తలలో మేము చూస్తున్నటువంటి 3 ఉపమానాలలో నుండి ప్రార్థనను గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకున్నాం. సిగ్గు విడచి ఎలాంటి మొహమాటము లేకుండా నేను మీ యొద్దకు వచ్చి ఏ విషయాన్ని గురించైనా ప్రార్థించవచ్చని, ఏ విషయాన్ని గురించైనా అడగవచ్చని ఉపమానం ద్వారా మీరు తెలియజేశారు. అదే విధముగా పాత ప్రార్థనా విజ్ఞాపనల గురించి విసిగిపోకుండా, అలసిపోకుండా, టైర్డ్ అయిపోకుండా, విసుగక మేము తరచుగా ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబులు పొందినంత వరకు ప్రార్థించే వారిగా ఉండాలని మీరు ఉపమానం ద్వారా మాకు నేర్పించారు. అదే విధముగా మేము సత్క్రియలు చేయవారమైనప్పటికీ కానీ, నీ ఆజ్ఞలను పాటించే వారమైనప్పటికీ కానీ అవి కేవలం నీ కృపతోనే చేయుచున్నాము కాబట్టి మేము అహంకారులము కాక, గర్విష్ఠులము కాక తగ్గించుకొని ప్రార్థించే వారిగా ఉండాలని మీరు మాకు నేర్పించారు. ఈ విధంగా మేమందరం కూడా ఉండడానికి, ఒక మంచి ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడానికి, ఈ యొక్క జీవితంలో ముందు కొనసాగడానికి మాకు కృపనివ్వండి. సమస్త మహిమగంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి ఫస్ట్. జాయ్ బ్రదర్ డిస్కనెక్ట్ అయ్యారా? శామ్యుల్ బ్రదర్ లేదు, అదే కెమెరా ఆగిపోయింది. కెమెరా ఆగిపోయింది. ఓకే. లైన్ లో ఉండండి పాస్టర్ గారు. ఐ మీన్ లైన్ ఓన్లీ. వినపడుతుందా పాస్టర్ గారు? నా వాయిస్ వినపడుతుందా? నా వాయిస్ వినిపిస్తుందా పాస్టర్ గారు? వినిపిస్తుంది బ్రదర్, వినిపిస్తుంది. అది కెమెరా ఆఫ్ అయింది, అదే నేను దాని గురించి చూస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 రోజులు మాకు మంచి వాక్యం చెప్పారు మీరు. థ్యాంక్ యూ ఫర్ దట్. సరే పాస్టర్ గారు, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా పాస్టర్ గారితో? ఎవరైనా ప్రేయర్ చేయించుకుంటారా? మాట్లాడతారా ఎవరన్నా? ఎవరన్నా దేని గురించి స్పెషల్ ప్రేయర్ ఏదన్నా మీకు ఏదన్నా స్పెషల్ గా ప్రేయర్ చేయించుకుంటారంటే యూ కెన్ ప్రే. మాయోళ్ళ గురించి చెప్పు. చెప్పండి, అమ్మని చెప్పండి. హలో అంతే కదా, చెప్పండి. అదే మా అన్నయ్య వాళ్ళు ఇద్దరికి బాగాలేదండి హెల్త్, దాని గురించి ప్రేయర్ చేయండి. హలో ఉన్నారా ఆయన? పాస్టర్ గారు ఓకే అమ్మా, ఓకే షూర్ చేస్తాను. మా సంఘం గురించి, మా పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయండి. ఓకే అమ్మా. ఇక్కడ రాజమండ్రిలో మా మావయ్య గారికి చర్చ్ ఉందని చెప్పాను కదా పాస్టర్ గారు. అవును. సో ఆ చర్చ్ గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఓకే. మా మావయ్య గారికి ఇద్దరు కూతుర్లు, ఒక అబ్బాయి. సో నా భార్య వచ్చేసి రెండో అమ్మాయి. ఓకే. పెద్ద ఆమె అంటే మా వదిన తను జాయిన్ అయ్యారు, మా అన్నయ్య వాళ్ళు అక్కడే ఉంటారు. సో నెక్స్ట్ మా వైఫ్ వాళ్ళ తమ్ముడు, హీఈస్ ఆల్సో an employee, he is also doing job there in Rajahmundry. ఓకే. సో అది మా మావయ్య గారి ఫ్యామిలీ గురించి. మా మావయ్య గారు మంత్లీ వన్స్ వస్తారు ఇంటికి.
వాయిస్ క్లియర్ లేదు బ్రదర్. చెప్పండి. 61. హలో తల్లి వినపడుతుందమ్మా నా మాట? అని అనిపిస్తుంది అని అనిపిస్తుంది వినపడుతుందమ్మా? అనిపిస్తుందనియా. అదే ఇందాక అదే కరోనా నుంచి బయటపడాను, మీరు అందరికీ వందనాలు చెప్దామని ప్రార్థన చేశారు కదా నా గురించి. అలాగే 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 పాస్టర్ గారు ఇప్పుడు కూడా ప్రార్థనలో పెట్టండి. అలాగే అలాగే ప్రార్థన చేయించుకో పాస్టర్ గారు చేత. చేయమ్మా ఇంటికి వస్తావా? పాస్టర్ గారు పాస్టర్ గారు చెప్పండి. మా మావయ్య అండి 4 అన్నయ్యండి మా 4 అన్నయ్య కరోనా నుంచి ఈ రోజే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు. స్వస్థత పొంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు ఇప్పుడే. వారి గురించి ప్రేయర్ చేయండి. Praise the సుఖమాని Lord. రాజ్, సుఖమాని రాజ్ అండి. ఆమేన్ ఆమేన్. దేవుని నామమున ప్రార్థన మహిమ. చేయండి. ప్రార్థన చేద్దాం. ఓకే 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 బ్రదర్, ప్రే చేద్దాం. సుఖామణి గారు ప్రార్థన చేద్దాం మీ కొరకు. అలాగే ఒక మావయ్య ఇంకా ఎవరైనా? హాస్పిటల్లో ఉంది. ఇంకో మావయ్య అమ్మ ఈయన తర్వాత ఆయన అన్నమాట 5th వన్. సో ఆయన కూడా కొంచెం ఓకే షుగర్ అయ్యి కొద్దిగా ఎక్కువయ్యి కొంచెం ఆయనకు కూడా ఈ కరోనాలోనే జాండీస్ షుగర్ అన్ని వచ్చేసినాయి అన్నమాట. సో ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఆయన గురించి కూడా చేయండి. వాళ్ళ వైఫ్ కి పాపకి వాళ్ళకి కూడా వచ్చింది. వాళ్ళందరూ ఓకే. స్వస్థత కలుగులాగా ప్రేయర్ చేయండి. మా సరే, అల్లుడు సరే వాళ్ళ అమ్మ. బావగారికి కూడా బాగాలేదండి, మోహన్ అని అబ్బాయి కూడా. తనకు కూడా కరోనా అండి, కొంచెం ప్రేయర్ చేయండి. ఓకే 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 ప్రార్థన చేద్దామా? చేయండి. ఓకే. కృపగల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. తండ్రి మీరు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, అద్భుతాలన్నిటిని బట్టి వందనాలు. ప్రపంచమంతా కరోనా వలన అల్లకల్లోలంగా ఉంది తండ్రి. ఆ యొక్క వ్యాధి వ్యాపిస్తూ మా గృహాల్లో కూడా ప్రవేశించింది ప్రభావ. మా ప్రియులు, మా బంధువులు అనేక మంది, మా కుటుంబ సభ్యులు అనేక మంది ప్రభావ దీన్ని బారిన పడడం మేము చూస్తున్నాం. కృపగల దేవా మీరు ప్రత్యేకంగా సుఖమణి గారిని స్వస్థత ఇచ్చి ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇంకను ప్రభావ అనేక మంది మా బంధువులు, ప్రియులు కరోనా వలన ప్రభావ హాస్పిటల్లో భర్తీ అయి ఉన్నారు తండ్రి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తము చాపి ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. యేసు నామములో స్వస్థత కలుగును గాక. హల్లెలూయా తండ్రి. ఇంకా కొంతమంది కోమార్బిడ్ ఇష్యూస్, మిగతా ప్రాబ్లమ్స్, మిగతా వ్యాధులతో కూడా బాధపడుతూ ఉన్నారు ప్రవ్వా. ఆ సందర్భాల్లో కొద్దిగా సీరియస్ అవుతుంది. అయినప్పటికీ కానీ ప్రవ్వా మీరు స్వస్థపరిచే దేవుడై ఉన్నారు కాబట్టి వారు కూడా ప్రవ్వా ఆరోగ్యవంతంగా బయటకు వస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. యేసయ్యా మీరు మా ప్రార్థన విజ్ఞాపనలు వినే దేవుడై ఉన్నారు. అందుని బట్టి వందనాలు ప్రభా. దైవజనులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. రాజమండ్రిలో ప్రభా ఈ యొక్క సంఘమును మీరు ఆశీర్వదించి దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అదే విధంగా ఎవరైతే ప్రార్థనా విజ్ఞాపనలు కోరి ఉన్నారో వారందరి జీవితాల్లో, ముఖ్యంగా ప్రభు అనారోగ్యంగా ఉన్న వారి జీవితంలో మీరు ఆరోగ్యాన్ని తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. శామ్యుల్ బ్రదర్ను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. వారి జీవితంలో కూడా మీరు గొప్ప మేలులు చేయండి. ఈ రోజు ఈ విధంగా మేము కలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. రేపు ఆదివారం దినమందు ప్రభా మా సంఘాల్లో మేము ఆరాధన జరుపుకుంటుండగా ఆత్మతో అభిషేకించి ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రార్థన విజ్ఞాపనలు విన్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే పాస్టర్ గారు ఇప్పుడు థాంక్స్ పాస్టర్ గారు. ఓకే. మాయ ఎలా ఉంది? బాగుందమ్మా. అదే రాత్రి వచ్చింది. 10 రోజులు అయిపోయిందా? 10 రోజులు 10 రోజులు అవ్వలేదు కదా. 8 రోజులు ఉన్నాను క్వారంటైన్. టెస్ట్ 8 రోజులు చేస్తారా? ఉన్నాను.
టెస్ట్ ఇంటి దగ్గర టెస్ట్ ఇచ్చేసారు, టెస్ట్ చేశారు, సర్టిఫికేట్ ఇచ్చారు నెగిటివ్. మంచిదే. దేవుని వల్ల. అయినా కొద్దిగా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే. ఇంట్లోనే ఉన్నానమ్మా. అప్పుడే వెళ్ళకో డ్యూటీకి. అలాగే ఇచ్చారు. 14 రోజులు ఇంట్లో ఉండమని ఇచ్చారు. 14 రోజులు ఇంట్లో ఉండమని ఇచ్చారమ్మా. ఇంకా కరెక్ట్ ఆర్డర్. 4 రోజులు దూరంగా ఉండు, మాస్క్ పెట్టుకుని వాళ్ళకి దూరంగా ఈ గదిలోనే ఉంటున్నాను నేను ఒక్కడినే ఉంటాను. మాస్క్ పెట్టుకుని ఉందరమ్మా, అందులో ఉంది. అంటే ఇది ఇప్పుడు ఇప్పుడే మంచి అత్తయ్య గారు ఎలా వెంకమ్మ గారు బాగానే ఉందమ్మా, బాగానే ఉన్నారమ్మా, బాగానే ఉంది. ఆవిడకి టచ్ అయితే నెగిటివ్ వచ్చింది. ఆవిడకినా మంచిదే. ముందు బాగానే ఉందమ్మా, టచ్ చేయించారు. బాగా తిని ఇంట్లో ఉండు, ఎక్కడికి వెళ్ళకు కదలకు. అదే షుగర్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ ఉందమ్మా. షుగర్ కంట్రోల్. ఇన్సులిన్ వేసుకుంటున్నావు? 2 పూట్ల ఇన్సులినేనా? టాబ్లెట్ షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నానమ్మా. ఇన్సులిన్ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటున్నాను. అదే షుగర్ బాబ్జానీ కూడా ఇన్సులిన్ వచ్చారా? ఇన్సులిన్ ఉండాలి, వాడాలమ్మా. ఇప్పుడు మేము 6 నెలల మట్టి అదే వాడుతున్నాం, ఇన్సులిన్ వాడుతున్నాం. టాబ్లెట్లు లేవట, బీపీ బిళ్ళ, అది ఇన్సులిన్ ఇంజెక్షన్. అదే మాకి కొద్దిగా ఎక్కువగా ఉందని ఇప్పుడే ఫోన్ చేశారు, షుగర్ కొద్దిగా ఎక్కువ ఉందని. షుగర్ నాకు బాగా ఉందమ్మా, కంట్రోల్ ఉంది బాగా. మాయకే హాస్పిటల్లో ఉన్నారని పొద్దున్న మాట్లాడాను, బానే ఉన్నాడు అన్నాడు. అమ్మ పొద్దున్న 7 గంటలు మాట్లాడితే ఆయాసంగా ఉన్నాడు. నేనేమో 1 గంటకు మాట్లాడాను, బానే ఉన్నాను అన్నాడు. ఇప్పుడు షుగర్ ఎక్కువైంది. ఇప్పుడేమో షుగర్ ఎక్కువైందని ఫోన్ వచ్చింది, అన్నం పంపించాం ఇప్పుడే. అదే నాకు దేవుని దేవాలి, మీ అందరూ ప్రార్థన వల్ల బాగానే ఉంది. ప్రార్థన చేయండి అమ్మా, రోజున ప్రార్థనలో పెట్టండి. ఎక్కడికి వెళ్తాను, ఇంట్లోనే ఉన్నాను. 15 రోజుల దాకా, 14 రోజుల దాకా. మీ అందరి గురించి మా అమ్మ బెంగేడ్ వేసుకుంటుంది. ఎవరు బ్యాగ్ పెట్టుకుంటామా? సరే సరే. సరే అలాగేనమ్మా, అలాగమ్మా. బాయ్. అందరికీ వందనాలు. వందనాలు బాయ్. చెప్పే. తమ్ము ఏది? తమ్ము ఏదో పని చేసుకుని మా ఫోన్ చూపించండి, మా ఫోన్ మాకు చూపించండి. హలో, అదే ప్రార్థన ఏడు ప్రార్థన ఎప్పుడు పెట్టుకుందా? రేపా? రేపు ఎవరో ఉన్నారట. రేపు సరే వదినా, అయిపోయిన వాక్యాలు అయిపోయినాయి, వాక్యాలు అయిపోయినా ఇప్పుడు పెట్టుకున్నాం. రేపు ఏముంది అత్తయ్య గారు మీకు? రేపు ఎవరు లేవరా? ఎవరో వాక్యం అన్నామంట కదా, చెప్పు. కాదు, ఇప్పుడు మీరు ఏంటో పెట్టుకుంటా అంటున్నారు. రేపు ఏం పెట్టుకుంటారు మీరు? ఏం ప్రోగ్రామ్ ఉంది? పెట్టుకోవడం కాదు, ఎవరు లేని టైంలో 7 ప్రేయర్స్ పెట్టుకుని పాటలు పాడుకుందాం అనుకున్నాం. మరి నువ్వు అందరినీ పిలిచావు కదా. నేను పిలవడం కాదు, నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి మీరు అందరు. ఏంటి అంటే యాక్చువల్ గా 7:30కి అనుకొని దాన్ని 8 చేసి 8 నుంచి 8:15కి వెళ్ళిపోయారు. అమ్మా తండ్రి బాబు, మాకు ఇక్కడ నువ్వు 7:30 అంటే ఇంకా మేము వంటలు వండుకోగలి, తిండి తినక్కర్లేదు.
అత్తోళ్ళేమో పెద్దోళ్ళు అలా 8కే తినేస్తారు. నువ్వు అలాగా చేయకు. 8:15 పెట్టు. ఈ అంటే రోజు 8కి పెట్టి చాలా ఇబ్బంది పెట్టు. మనకు వచ్చే వాళ్ళు స్పీకర్స్ మనం మరీ 8 అంటే కొంచెం అంటే ఏమి అనుకోరు. బట్ ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినోడిని అవుతాను నేను. ఏమనుకోకు కానీ వాళ్ళు ఏమనుకోరు, నువ్వేమనుకోకు. ఆపే అర్థమైందా? సో రేపు వీళ్ళు ఎవరు యూజే వాళ్ళ ఎవరో ఉన్నారు. ఉజ్వల ఎవరో మరి తను మరి ఫ్రమ్ మీ ఫ్యామిలీ ఎవరన్నా లేదంటే పాస్టర్ గారి తరపులేమో. సరే వదినా స్మైలీ వాళ్ళ ఫ్రెండ్ వదినా. అవునా? Smiley వాళ్ళ మరేం friend ఆ? స్పీకర్ ఆన్ చేసుకోవచ్చు కదా. స్పీకర్ ఆన్ చేయలేదు. ఉజ్వల కెమెరాస్ ఆన్ చేసుకోవట్లేదు. అందరూ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటున్నారు ఎందుకు? అక్క దేనికి? వాక్యం వినేటప్పుడు కంఫర్టబుల్ ఎందుకు కాదు? ఉజ్వల చెప్పక్క వింటున్నాను. చూపి మొఖం చూపి మని ఎవరు మొఖం చూపి వదిలికి ఇలాగా ఉంటారు ప్రజలతో ముఖాముఖి ఇప్పుడు అదిగో లైవ్ గా స్మైలీ వాళ్ళ ఫ్రెండ్ ఉజ్వల. నాకు రాలేదు. నా నెట్ బాగాలేనట్టుంది. నీకు కనిపించట్లేదా? నాకు కెమెరా రావట్లేదు. ఉజ్వలకి వదినోళ్ళు సో ఓకే రేపు మనకి ఒక స్పీకర్ ఒక లేడీ స్పీకర్. సో ఆడావిడే పాస్టర్. నెక్స్ట్ మండే కర్ణాటక నుంచి ఒక పాస్టర్ గారు వస్తారు. యుఎస్ ఆవిడే కదా? కాదా యుఎస్ఏ కాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ. ఓహో యుఏఈ. ఓకే. సో రేపు అక్కడి నుంచి వస్తారు. తెలుగు వాళ్ళే సెటిల్ అయిన వాళ్ళు మా ఇంగ్లీష్ ఎందుకు పెడతారు? మండే కర్ణాటక నుంచి పాస్టర్ గారు వస్తారు. అదేంటి మరి రేపు ఆ పిల్లల డాడీ అని అన్నావు? రేపు కాదు సోమవారం అని చెప్పాను నేను. ఓకే ఓకే కనిపించింది మీ ఫ్రెండ్. ఓకే ఓకే. సోమవారం నుంచి కర్ణాటక నుంచి పాస్టర్ గారు వస్తారు. మంగళవారము మీరు అడిగారు కదా అమలాపురం పాస్టర్ గారు బైబిల్ ప్రొఫెసర్. మంగళవారం ఆ పాస్టర్ గారా? మొన్న వచ్చిన డేవిడ్ రాజు గారా? ఆయన మంగళవారం వస్తాడు. ఓకే. మరి ఈ పాపలు ఇద్దరు డాడీ మంగళవారం అని. గురువారం చెన్నై నుంచి ఒక అక్క వస్తుంది. వారం అంతా బుక్ చేస్తావా? ఇంకా టైములు డేట్లు దొరకక ఇంకా కొంతమంది హోల్డ్ లో ఉన్నారు. ఏమండి మీరు మార్గదర్శిలో చేరి మీ కొత్త ఫోన్ కొనుక్కున్నారు కదా, కాస్త మాకు చూపిస్తే. దేవుడు మీ అన్నయ్య ఓవర్ యాక్షన్ చూడే గిఫ్ట్ చూపించాను. కొత్త ఫోన్ కొనుక్కుని ఇలా 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 అంటున్నాడు. చాలా ఓవర్ యాక్ట్ చేస్తున్నాడు. ఏదొద్దా మాకు కనిపించట్లేదు. నాకు వీడియో రావట్లేదు. హలో సార్. హాయ్ అస్టీన్. స్ట్రక్ అయింది. తర్వాత చూపిస్తానులే మీకు వీడియో కాల్ చేసి. సరే అమ్మా ఓకే ఎండ్ చేద్దాం. ఓకే బాయ్. వదినా స్మైలీ మీ ఫ్రెండ్ ఉజ్వలని రేపు కూడా జాయిన్ అవ్వమని చెప్పు. ఓకే అన్నా. ఈరోజు జాయిన్ అయ్యేందుకు థాంక్స్. ఓకే అన్నా. రేపు కూడా జాయిన్ అవ్వమని చెప్పమంటున్నాడు అన్నయ్య. రేపు కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. ఇంకా అట్లా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉండి ఎవరికైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా చూడవచ్చు. రేపు స్పీకర్ ఎవరన్నా? రేపు స్పీకరు ఒక ఆంటీ మీన్స్ పాస్టరే. షీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ మినిస్ట్రీ. వాళ్ళు నేటివ్ వచ్చేసి హైదరాబాద్, బట్ వాళ్ళ మినిస్ట్రీ వాళ్ళు సెటిల్ అయింది మొత్తము యునైటెడ్ అరబ్ కంట్రీలో. అన్నా వీళ్ళకి మనము కానుక ఇవ్వాలా అన్నా? నాకున్న పరిచయంలో అలాంటిది ఏమీ లేదమ్మా. ఓకే అన్నా. వ్యక్తిగతంగా ఎవరికి కలవట్లేదు కదా, లైవ్ ఎవరికి లేను కదా, అంటే జస్ట్ క్యామే కదా. ఓకే అన్నా. పిలిస్తే వస్తున్నారు.
అంటే వాళ్ళు మనతో ఉన్న పరిచయం, మనం తెలుసుకున్న పరిచయం, మంచితనం పరిచయం అలాగా. అది రేపు రేపు ఆంటీది బాగుంటది. మండే మాత్రం పీపుల్ విల్ ఎంజాయ్. అంటే మీరు ఎంజాయ్ చేస్తారు అన్నా. మండే మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకే అన్నా. సరే ఓకే.